నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మావోయిస్టు అగ్రనేత సంవత్సరాల తరబడి, ముఖ్యంగా గడిచిన 4-5 నెలలుగా 4-5 రాష్ట్రాల పోలీసులను, ప్రత్యేక దళాలను ముప్పు తిప్పలు పెట్టినటువంటి మిసిర్ బెస్రా నిన్న రాత్రి, అంటే బుధవారం రాత్రి జార్ఖండ్ పోలీసులు ధన్బాద్లో అరెస్ట్ చేశారు. ఈ మిసిర్ బెస్రా అన్నటువంటి మావోయిస్టు లీడరు టాప్ ర్యాంకింగ్ లీడర్ అని చెప్పాలి. ఒకప్పుడు హిడ్మా స్థాయిలో ఉన్నటువంటి పాపులర్ లీడర్ మావోయిస్టులో దేశం మొత్తం మీద. వీళ్ళ కోసమని దాదాపు తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా పోలీసులు, ప్రత్యేక దళాలు మొత్తం అడవులన్నింటినీ గాలిచ్చాయి. దండకారణ్యం కొన్ని వందలు వేల కిలోమీటర్లు జల్లెడు బట్టి వెతికాయి వీళ్ళ కోసమని. చాలామంది దాదాపు ఒక 4-5 నెలల కిందటే చనిపోయారు, కొంతమంది లొంగిపోయారు. ఇంకా 2 మిగిలి ఉన్నారు. ఒకళ్ళు గణపతి, రెండో వాళ్ళు బెస్రా. ఈ బెస్రానే అలియాస్ బిస్రా అని కూడా అంటారు. ఈ బిస్రా చివరికి బుధవారం రాత్రి ఈ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్కి ధన్బాద్ అడవుల్లో పట్టుబడ్డాడు. దాంతో మావోయిస్టు శకం ఇక దాదాపు ముగిసింది అనే చెప్పుకోవాలి. ఈ బిస్రా ఎటువంటి కరడుగట్టిన మావోయిస్ట్ అంటే 175 కేసులు ఉన్నాయి ఇతని పైన. 165 క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్గా 5-6 రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇతని తలపై సుమారుగా 2 కోట్ల రూపాయలు బౌంటీ ఉంది. బౌంటీ అంటే తలకు 2 కోట్ల రూపాయలు విలువ కట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇంతటి తీవ్ర మావోయిస్టు లీడరు, కరడుగట్టిన లీడరు అరెస్ట్ అవ్వడంతో దాదాపు మావోయిజం లేకపోతే మావోయిస్టుల దళాలు అన్నవి దాదాపు అంతరించిపోయాయనే చెప్పాలి. మావోయిస్టు లీడర్లైన ఒకప్పుడు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే హిడ్మా కూడా ఎన్కౌంటర్లోనే చనిపోయారు. వీళ్ళు చాలా కీలకంగా మావోయిస్టుల కోసం పనిచేశారు. వీళ్ళందరి మీద కూడా లెక్కకు మిక్కిలి కేసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త దళాలు వీళ్ళ కోసం గాలింపులు జరిపాయి. ఎన్నో శ్రమ కోర్చి, కష్ట నష్టాలు కోర్చి వీళ్ళని అడవుల్లో గాలింపు చేసి మొత్తానికి పట్టుకుని ఎన్కౌంటర్లు చేశాయి. ఇప్పుడు లొంగిపోయినటువంటి బిస్రా కూడా కేంద్ర పాలిట్ బ్యూరో సభ్యుడు. కేంద్ర పాలిట్ బ్యూరో సభ్యుడు అంటేనే ఎంతటి కీలకమైనటువంటి నేత అర్థమవుతోంది. ఇక మిగిలింది ఒక గణపతి ఎక్కడున్నారనేటువంటిది ఎవరికి ఆచూకీ కూడా తెలియటం లేదు. పోలీసు వర్గాల సమాచారం ఏంటంటే గణపతి ఉంటే నేపాల్లో ఉండాలి లేదా థాయిలాండ్లో ఉండాలి. అందుకనే ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఏమని? గణపతిని లొంగిపోమని. దాదాపు 75 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నటువంటి గణపతి అనారోగ్యాలతో చాలా ఇబ్బంది పడుతున్నారని, నడవలేని పరిస్థితుల్లో ఎక్కడో తలదాచుకొని వైద్యం చేయించుకుంటున్నాడు అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పారు. కాబట్టి లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తే గణపతికి అవసరమైనటువంటి వైద్య సహాయాన్ని ప్రభుత్వాలే అందిస్తాయని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా గణపతి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సో నిన్న అంటే బుధవారం రాత్రి ధన్బాద్ కేంద్రంగా జరిగినటువంటి బిస్రా అరెస్టు మరి గణపతికి ఏమన్నా ఆలోచనలో మార్పు వస్తుందా, లొంగిపోతాడా, లేకపోతే చివరి వరకు అజ్ఞాతంలో నిండిపోతాడా అనేది చూడాలి. థ్యాంక్ యూ.